అనుసరిస్తున్నారు గదా! సో, వీట్లి వలన ఎలా మారుతుందంటారు యువతరానికి కావాల్సిన వేద బుద్ధులు? పఠనం కొంచెం వీటికంటే భిన్నమైంది. హ్మ్. వేద పఠనం అందరికి సంబంధించింది కాదు. హ్మ్. అందరూ చేసేది కాదు. హ్మ్. అందరూ చేయగలిగింది కాదు. అది పక్కనెట్టండి. దానికి దాని ఆసక్తి ఉండాలి. ఆ శక్తి కూడా ఉండాలి. అది హ్మ్. సరే వారు మహానుభావులు. హ్మ్. ధ్యానం, యోగం అనే విషయంలో అందరికి అవసరమే. హ్మ్. చాలా ఉపయోగపడుతుంది. అయితే ఏది ధ్యానం? ఏది యోగం? హ్మ్. భగవద్గీతలో 18 యోగాలున్నాయి. హ్మ్. కర్మయోగం, జ్ఞానయోగం, సాంఖ్య యోగం, విశ్వరూప సందర్శనం అన్నిటిని యోగం, 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 యోగం. యోగం అనే మాటకి శబ్దార్థం, లక్ష్యార్థం కూడా ఒకటే. నిన్ను భగవంతుడితో కలిపేదే యోగం. ఇంకేది యోగం కాదు. రాజయోగం అంటారు. అంటే ముఖ్యమంత్రి అవుతాడు. అది యోగం కాదు. హ్మ్. ఎన్నాళ్ళు ఉంటాడో తెలీదు. ఇదివరకు లేని శత్రువులు తయారవుతారు. హ్మ్. ఇదివరకు అజాత శత్రువులున్నారు. ఇప్పుడు అజ్ఞాత అజ్ఞాత శత్రువులవుతారు. శత్రువులు. శత్రువులు తగ్గదాం. అవును. మనం రాజకీయాల్లో చేరలేదనుకోండి మనకు శత్రువులు ఉంటారు. హుహు. రాజకీయాల్లో చేరాక అజ్ఞాత శత్రువులు తయారవుతారు. హ్మ్. తర్వాత జాత శత్రువు ఎదురుగానే వస్తాడు. హ్మ్. అన్నా ఎప్పుడూ నువ్వేనా అంటాడు. అయిపోయాయి. ఏమొచ్చింది నీకు ఇందులో? హ్మ్. అందుకని యోగం అంటే ఇది నిన్ను భగవంతుడితో కలుపుతుందా? హ్మ్. అది యోగాభ్యాసం చేయమని. అందుకని నేను ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం అది చిన్న విషయం చేయొచ్చు. హ్మ్. అది చిన్న విషయం అది. 70 ఏళ్ళ వాడు కూడా నువ్వు ఫిజికల్ ఫిట్‌నెస్‌గా ఉండి ఏం చేస్తావు ఇప్పుడు? హ్మ్. దేవుడు పల్లకి మోస్తావా? 70, 80 ఏళ్ళలో కూడా ఫిజికల్ ఫిట్‌నెస్ ఎందుకు అవసరం? జారి పడకుండా ఉండానికి. అంతకంటే అవసరం లేదు. అంతకంటే గొప్ప ఆరోగ్యం, అంతకంటే గొప్ప ఫిజిక్ ఇంకేదో 8 ప్యాక్, 6 అవసరం లేదు. ఎందుకు ఈ ప్యాకు 7 ప్యాక్ ఖాయం చివరికి. 7 కట్లు కడతారు తోసిపారేత్తారు. అంతే. ముసలాళ్ళకి కావాల్సిన ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే కాలు జారి పడకుండా ఉంటే చాలు. ఉంటే ఎందుకంటే చాలు. జారిపోతే కష్టం చేసేవాళ్ళు లేరు ఇవాళ. హ్మ్. అంతకంటే అవసరం లేదు. హ్మ్. అయితే ఫిజికల్ ఫిట్‌నెస్ గురించి 70 ఏళ్ళు మెంటల్ ఫిట్‌నెస్, స్పిరిచ్యువల్ ఫిట్‌నెస్ అనే మాటలు మాట్లాడాడు ఎవడో. హ్మ్. అవి ఎవరు నారదుడును పర్వత